రాప్తాడు సీఎం సభలో విలేకరుపై వైసీపీ నాయకులు దాడికి నిరసనగా మంత్రాలయలో పాత్రికేయులు నిరసన తెలిపారు. ఇక పాత్రికేయులు ప్రజా సంఘాల నాయకులు రాఘవేంద్ర సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఏపీ యూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు జయరాజు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నిన్న జరిగిన రాప్తాడు సీఎం సభను ఫోటోలు తీయడానికి వెళ్లినటువంటి విలేకరుపై వైసీపీ గుండాలు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఇక దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులకు రక్షణ కరువైందని 4 సంవత్సరాల్లో పాత్రికేయులపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. గవర్నమెంట్ తో పోరాడి చట్టపరమైన జీవోలు తెచ్చుకొని వాళ్ళు సేఫ్ సైడ్ గా ఉన్నారు. కానీ ఈనాటి వరకు కూడా జర్నలిస్టులు అనే వాళ్ళు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి దాడులు జర్నలిస్టులపై. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి దాడులు ఫ్యూచర్లో జరగకుండా ప్రభుత్వం అయితేనేమి, మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకురావాలని మేము మంత్రాలయం ఏపీ రోజు మరి అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సిద్ధం సభలో కవరేజీకి వెళ్లిన ఆంధ్రజ్యోతి జిల్లా ఫోటోగ్రాఫర్పై వైసీపీ అల్లరి మూకలు పాలై ఆసుపత్రికి కూడా చూపించుకోకుండా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వేలాది మంది పోలీసుల బందోబస్తుల మధ్య జరిగినటువంటి ఆ సిద్ధం సభలో విలేకరుపై దాడి జరుగుతుంటే పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో విలేకరుని ప్రేక్షక పాత్ర చూస్తూ పోలీసులు సైతము వైసీపీ అల్లరి మూకలు వైసీపీ గుండాల మధ్య వాళ్ళని ఏమి చేయలేకపోయారు. అయితే ఏమి చేయలేరు, అధికార మదం, గర్వం, పొగురు, అహంకారం నన్ను ఏమి చేయలేరనే ఉద్దేశంతోన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి విలేకరులపై దాళ్లకు ప్రోత్సహిస్తే, దాళ్లకు పాల్పడితే ఎవరు ఇక్కడ ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఉరవకొండ సభలో మన ఈనాడు విలేకరి జిల్లా స్టాఫ్ రిపోర్టరు మరి సంపత్ పైన కూడా దాడి జరిగింది. రోజు రోజుకు ఈ 4.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో విలేకరులకు భద్రత కరువైంది. విలేకరులపై రక్షణ చట్టం తీసుకొని రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గుర్తించి ఆ ఫోటోగ్రాఫర్ పైన జరుగుతున్నటువంటి ఐడెంటిటీ కార్డును బలవంతంగా జోబుల నుంచి తీసి వీడు ఏబిఎన్ విలేకరు ఆంధ్రజ్యోతి అని చెప్పి తెలుసుకొని మరీ దాడి చేసి 1/2 కిలోమీటర్లు వేటాడి కట్టెలతో